భీష్మకి ఇప్పటికి తగ్గదన్న చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, ఎనీవేస్ చెప్పండి. డైరెక్టర్గా బాగా మెచ్యూర్ అయ్యో, మేకర్గా. అది ఇప్పుడు నేను కాల్ చెప్పడం కాదు, సినిమా చూసాక అందరూ అంటారు. యాజ్ రైటర్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ విత్ ద క్లైమాక్స్ సీక్వెన్స్ నాది అని వెళ్ళింది. అది మట్టుకు ఇట్ విల్ బి షాకర్ ఫర్ ఎవ్రీబడి. నీ రైటింగ్ అనేది టాప్ ఏమంటారు, ఇఫ్ చలో వాజ్ 50%, భీష్మ 60, దిస్ ఇస్ లైక్ 90%. సో యాజ్ రైటర్గా నువ్వు బాగా చాలా ఎత్తుకెళ్ళావు. అండ్ యాజ్ అ మేకర్ ఆల్సో నీ షార్ట్ మేకింగ్ కానివ్వండి, నీ షార్ట్ బ్యూటీ కానివ్వండి, అది కానివ్వు చాలా చాలా బాగా చేస్తావు. సో యాజ్ దిస్ మచ్ గోయింగ్ టు గెట్ యూ రెస్పెక్ట్ విత్ సక్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ కిషోర్ గారితో కూడా మళ్ళీ పనిచేశారు కదా, మీకు ఎట్లా అనిపించిందండి? రిపీట్ కిషోర్తో భీష్మకి పనిచేసాం, మళ్ళీ ఈ సినిమాకి పనిచేసాం. మామూలుగా లీలా కంటే కూడా ఫీల్ అవుతుంది. మా ఇద్దరు కెమిస్ట్రీ అంటే మా ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది. ఐ లైక్ కెమిస్ట్రీ విత్ ఫ్రెండ్లీ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్. అండ్ కిషోర్ మటుకు చలో కంటే భీష్మ మంచి క్యారెక్టర్. భీష్మ కంటే దిస్ గోయింగ్ టు బి డబుల్ ద ఫన్ దెన్ భీష్మ. తదాస్తు టచ్ ఫస్ట్ మనకు వస్తే నెక్స్ట్ ఆడియన్స్కి వస్తుంది. మాకు నచ్చి మీకు పంపుతాం కదా, అది అట్లా. నెక్స్ట్ సార్తో ఇది నా థర్డ్ ఫిల్మ్. సో థర్డ్ ఫిల్మ్ అండ్ అంతం చేసిన 2 movies వల్ల కొంచెం సీరియస్ అంటే ఫాదర్స్ అండ్ అలాంటివి ఉండేది, బట్ డిగ్నిఫైడ్ రోల్స్. సో ఫస్ట్ టైం ఫుల్ కామెడీ కాబట్టి. అండ్ చిన్నప్పటి నుంచి మనకు కామిక్ చేయాలంటే సరే మనకు యాడెడ్ ఫ్యాక్టరే ఫన్. ఎగ్జాక్ట్లీ. సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే లెర్న్ లాట్ ఫ్రమ్ హిమ్. కామెడీ టైమింగ్ ఎప్పుడు చెప్పాలి, అంటే ఎక్కడ పాజ్ ఇవ్వాలి, హీస్ హెల్ప్ మీ. పాజ్ ఇక్కడ ఇవ్వాలి, అక్కడ ఇవ్వాలి. సో దట్ హెల్ప్ మీ అ లాట్. మీకు ఎలా అనిపించింది సార్? అంటే మీరు ఎంతమంది చూస్తూ ఉన్నారు? 100% కంఫర్ట్ అని చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు తను కంఫర్ట్ అనడం, నేను కంఫర్ట్ అనడం, ఒకళ్ళకి కంఫర్ట్ తేడా ఏంటి అని అంటే, మీ అందరికీ తెలుసు, నేను జంజాల గారి దగ్గర నుంచి, ఈవీవి దగ్గర నుంచి, రేలంగనేశ్వరరావు దగ్గర నుంచి ఇలాగా ఒక్కొక్కళ్ళతో 30-35 సినిమాలు, వంశీ, మన లేడీస్ టైలర్ వంశీ, ఇలాంటి వాళ్ళతోటి కామెడీయే లీడ్గా తీసుకుని హీరో హుడు కామెడీ అనేది మొత్తం మెయిన్ లీడ్లే అవి చేసుకుంటూ వచ్చాం. అట్లా అని నా సూపర్ హిట్స్ అన్నీ కూడా లేడీస్ టైలర్ దగ్గర నుంచి కూడా క్లైమాక్స్లో చిన్న కంటతడి పెట్టించడంతో ఫినిష్ చేసి సూపర్ హిట్లు చూసిన వాడిని నేను. నాకు మళ్ళీ ఇందులో చాలా కాలం తర్వాత, టు బీ వెరీ ఫ్రాంక్, యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ నాకు నీ దగ్గర బోల్డంత కంఫర్ట్ దొరికింది. ఇప్పుడు కంఫర్టు అని అంటే ఏంటండి కంఫర్టు? మీకు బాగా డబ్బులు ఇచ్చి మంచి రూమ్ ఇచ్చి మంచి, అది కాదండి. యాక్టర్ కంఫర్ట్ ఎక్కడ అని అంటే, మనం చేసే క్యారెక్టరు మనకి నచ్చటం పాయింట్ 1, అందులో ఉన్నది ఆ కంటెంట్ మనకి మన చేత చేపించగలగటం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ కంటెంటే మనకు నచ్చేసి మనం చేసేస్తాం ఆటోమేటిక్గా. అదే జరిగింది ఈ సినిమాలో. నాకు ఒకటి కంఫర్ట్ హీరో, కంఫర్ట్ పక్కన ఆర్టిస్టులు, అసలు కిషోర్, నాకు ఆల్రెడీ కంఫర్ట్తో ఉంటే, నాకు రైటర్ కథ ఆ సీను ఇంకా ఎక్కువ కంఫర్ట్ వచ్చేటప్పటికి నాకు నీతో వర్క్ చేయటం చాలా ఈజీ అయింది. నాకు కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను. ఐ థింక్ జంజాల గారితో ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఊరికి గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాను నేను. వంశీతో కానీ, జంజాల గారితో కానీ, రేలంగనేశ్వరరావుతో కానీ, బాపు గారితో కానీ ఎవరితో సినిమా చేసినా షూటింగ్ చేసినట్టు ఉండేది కాదు. అంత ఎంజాయ్మెంటు చేశాను. సో మళ్ళా ఇవాళకి నీతో చేసినప్పుడు ఆ కంఫర్ట్ నేను ఫీల్ అయ్యా. వర్క్గా ప్లస్ మనం అందులో ఉన్న విషయం రెండు కలిపి కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. భయం మీరు కూడా ఏదైనా పొగిడితే నన్ను కొంచెం అసలు చాలా అయ్యో లేదు సార్. మీరు ఆనెస్ట్గా మానిటర్స్ కూడా పెద్దగానే
అండ్ డెఫినెట్లీ చాలా అంటే ఇంటరాక్షన్ అయితే వెన్ కంపేర్డ్ చాలా ఎక్కువ చేస్తున్నాను కంపేరిటివ్ ఇప్పుడు మోర్ యు ఆర్ లిటరలీ ఇంటరాక్టింగ్ విత్ యాక్టర్స్ అండ్ కొంచెం డెఫినెట్లీ ఇట్స్ అన్ అప్గ్రేడ్ సో కీప్ రాకింగ్. I think visually